ముందుగా జనతా మీడియాకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, నా పేరు శ్రీహరిరాజు, శ్రీరంగాపూర్ మండలం కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్. నేను గత 6 సంవత్సరాల నుంచి శ్రీరంగాపురం లోకల్లో మండలంలో చురుకుగా కాంగ్రెస్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. నేను గత 20-25 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ వచ్చాను. ఇంతకుముందు వనపర్తిలో లోకల్లో పనిచేశాను. దాని తర్వాత ఇక్కడ శ్రీరంగాపూర్కు మారడం జరిగింది. శ్రీరంగాపురంలో క్రియా రాజకీయాలలో దాదాపుగా 5-6 సంవత్సరాల పైనే చురుగ్గా పాల్గొంటున్నాను. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలను, విధ్వంసాలను, తెలంగాణ రాష్ట్రాన్ని నాశనం చేసినటువంటి, దోపిడీ చేసి నాశనం చేసినటువంటి పరిస్థితులలో ప్రజలంతా ఏకమయ్యి కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పట్టారు. ముఖ్యమైనవి 6 ఇచ్చాము. ఆ 6 కూడా ప్రజెంట్గా ఇప్పుడు అన్నీ అమలు జరిగాయి. ఒకటి నెంబర్ 1 ఏమిటంటే, ప్రజలకు, మహిళలకు ఉచితంగా ఎటు తెలంగాణ రాష్ట్రంలో ఎటు ప్రయాణం చేసినా కూడా వాళ్ళకు ఉచితంగా బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఈ ఉచితంగా కరెంటు 200 యూనిట్ల వరకు కరెంటు బిల్లును గవర్నమెంటు అమలు చేస్తామని ఎలక్షన్ల ముందే హామీ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారమే 200 యూనిట్ వరకు ప్రతి పేదవారి కుటుంబానికి ఉచితంగా కరెంటు ఇవ్వడం జరిగింది. దాని సన్నబియ్యం కార్యక్రమం అది యాక్చువల్గా అప్పుడు బిఫోర్ ఎలక్షన్స్ అప్పుడు అది అసలు అనౌన్స్మెంట్ చేయలేదు ఈ పథకం గురించి. కానీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము ఆధ్వర్యంలో ఒక గొప్ప ఆలోచన వచ్చి ఆ సన్నబియ్యం కార్యక్రమాన్ని కూడా ప్రజలకు చేరువయ్యేలా, ప్రతి బీదవారు, ఇప్పుడు ఉన్నవాళ్ళు సన్నబియ్యం ఎలా తింటారో అలాంటి బియ్యమే ప్రతి బీదవారు కూడా తినాలని చెప్పి ఉద్దేశంతోన ఈ పథకాన్ని కూడా ప్రజలకు విడుదల చేయడం జరిగింది. ప్రతి మహిళకు, నిరుపేద మహిళకు, ఒక గృహిణులకు వాళ్ళకు 2500 పథకం కూడా చేరువయ్యేలా ఆ పథకాలు, దాని గురించి ప్లాన్ తయారు చేస్తున్నారు. అది కూడా తొందరలో స్కీమ్ కూడా ప్రజలకు వచ్చేస్తుంది. మొట్టమొదటి సంతకము 2 లక్షల రుణమాఫీపై సంతకం చేశారు. అది కూడా 90%, 90% రైతులకు రుణమాఫీ జరిగింది 2 లక్షల లోపల. కొంతమందికి 10% అలా కొంచెం జరగలేదు. దానిపైన కూడా కొంచెం కసరత్తు జరుగుతుంది. చాలా యాక్టివ్గా ప్రతి ఒక్క కార్యకర్త చాలా యాక్టివ్గా పాల్గొని ఈ యొక్క పథకాలను ప్రతి ఒక్కరికి, ప్రతి కుటుంబానికి, మనం చేసిన, గవర్నమెంట్ చేసిన ప్రతి పథకానికి ఆ వాళ్ళల్లో చొచ్చుకుపోయేలాగా మనం కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా కావాల్సిన ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఎన్నో పథకాలను తీసుకొస్తారని చెప్పి హామీ ఇచ్చుకుంటూ రేపు రాబోయే ఎలక్షన్లలో సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ ఇవన్నీ ఎలక్షన్లలోకి మనం చేసిన ఈ మంచి పథకాలను ప్రజలకు తీసుకెళ్లాలని చెప్పి ప్రతి కార్యకర్తను కోరుకుంటూ, ప్రజలకు ఎప్పుడైతే మనం మంచి చేస్తామో కంటిన్యూవేషన్లో వాళ్ళని ఎన్నుకోవడం జరుగుతుంది. అలా ఎన్నుకోకుండా మొన్న పార్లమెంట్ ఎలక్షన్లో ఎగ్జాంపుల్ మీరు చూశారు అందరూ, 0 ఒక్క స్థానం కూడా 17 స్థానాలలో 0 స్థానాలు వచ్చాయి. అంటే మీ క్యాపబుల్ ఎక్కడుంది, మీరు చేసిన పర్ఫార్మెన్స్ ఎక్కడుంది, ప్రజలకు అర్థం కావడానికి 10 సంవత్సరాలు పట్టింది. మీరు చేసిన దోపిడీని అని తెలుసుకోవడానికి మెల్లిమెల్లిగా ఒకటోటి తెలుసుకున్న తర్వాత ఈ 0 వచ్చేయడానికి కారణం, మెయిన్ కారణం ఏంటంటే, మీరు దోచుకున్న ప్రభుత్వం అనుకున్న ధనాన్ని దోచుకొని మిగులు బడ్జెట్ ఉన్న సోనియా గాంధీ గారు మనకి ఇచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రానికి మిగులు బడ్జెట్గా ఉంది మీకు అప్పచెప్తే తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేసి 7 లక్షల రూపాయల వ్యయాన్ని మీరు వృధాగా ఖర్చు చేసి ప్రజలనెత్తిన భారాన్ని మోపి ఈ భారాన్ని మొత్తం తెలుసుకునే వరకు 10 సంవత్సరాలు పట్టింది ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రజలకు, ప్రతి ఒక్కరికి తెలుసుకోవడానికి. కాబట్టి అందుకే మిమ్మల్ని ఈ పార్లమెంట్లో 0 చేశారు. నెక్స్ట్ ఈ రాబోయే ఎలక్షన్స్లో కూడా ఎంపీటీసీ కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్ కానీ ఏ ఎలక్షన్స్ వచ్చినా కూడా ఈ 3-3.5 సంవత్సరాలలో, రాబోయే 3.5 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజారిటీతో ప్రతి ఒక్క సీటును గెలుచుకొని మీకు మళ్ళీ మరొకసారి 0 స్థానాన్ని అప్పచెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. సార్, ఇప్పుడు మరి ప్రజల యొక్క స్పందన ఎట్లుంది? మీ ప్రభుత్వం చేస్తున్న పథకాలు ప్రజల్లోకి ఎంతవరకు వచ్చినాయి? ఇప్పుడు మీకు మరి ప్రజల నుంచి మద్దతు పెరుగుతుందా, తగ్గుతుందా? ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు చాలా బ్రహ్మాండంగా రీచ్ అయ్యాయి. ఇంతకుముందు ఉన్న గ్రాఫ్ కంటే ఇప్పుడు ఈ మధ్య కాలంలో రీసెంట్గా చాలా కాంగ్రెస్ గ్రాఫ్ చాలా పెరిగిపోయింది. ప్రతి ఒక్క కార్యకర్త నుంచి మొత్తం మొదలు కొట్టుకుంటే ఈ ప్రజల మధ్యలో కూడా పార్టీలకు అతీతంగా మేము ఇందిరమ్మ ఇల్లు కూడా తీసుకోండి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లిస్టు, ఒక చిన్న విలేజ్కి వెళ్ళి మీరు ఒక లిస్టు తీసుకోండి. ఆ లిస్టులో బీఆర్ఎస్ కార్యకర్తలకు కూడా మా కాంగ్రెస్ తరపున ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి. అంటే మేము ఎంత పారదర్శకంగా మేము ప్రజలకు పాలన అందిస్తున్నాం అనేది మీరు ఈ యొక్క విషయాన్ని కూలంకషంగా పరిశీలిస్తే మీకే అర్థమైపోతుంది. ప్రజలలో కూడా మీలాంటి మీడియా వాళ్ళు కూడా మేము చేసే ఈ అభివృద్ధి కార్యక్రమాలను మాతో పాటు మీరు కూడా సహకరించి ప్రజలకు చేరువయ్యేలా మీరు కూడా సహకరించాలని కోరుతున్నాం. మరి ప్రభుత్వం వెళ్తున్న విధానం మీకు
ఎంతవరకు సంతోషకరంగా ఉంది? చాలా బ్రహ్మాండంగా ఉందండి. మేము కార్యకర్తలుగా మేము ఎంత ఆనందపడుతున్నామో ఆ లబ్ధి పొందిన ప్రతి ఒక్క మహిళలు కానీ, వృద్ధులు కానీ, పెన్షన్లు తీసుకున్న వృద్ధులు కానీ, రైతు భరోసా తీసుకున్న రైతులు కానీ, ఈ రుణమాఫీ జరిగిన రైతులు కానీ, ఇప్పుడు ఉచితంగా తిరిగే మహిళలు కానీ, బస్సులో తిరిగే మహిళలు కానీ, ప్రతి ఒక్కరి కళ్ళల్లో ఆనందం ఉంది. మళ్ళీ కాంగ్రెస్ రావాలని కోరుకుంటున్నారు. అది రేపు రాబోయే జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చే తీర్పును చూసి మీరే తెలుసుకుంటారు. ప్రజలు కూడా మాకు అనుకూలంగా ఉన్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డులు ఇవ్వలేదు గత ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వము. ప్రజలకు ఇప్పుడు అప్పుడు అనుకుంటూ 10 సంవత్సరాలు కాలయాపన చేశారు. మేము వచ్చిన 18 నెలల్లోనే ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రతి ఒక్క అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇవ్వాలన్నదే ఈ కాంగ్రెస్ పార్టీ ముఖ్య ఉద్దేశము. ఇప్పటికే దాదాపుగా ఈ 18 నెలల్లో మేము చాలా సర్వేలు చేసి, ఈ కులగన్న సర్వే కానీ, ఈ రేషన్ కార్డుల సర్వే కానీ అన్నీ చేసి ప్రతి ఒక్క పేద కుటుంబానికి కూడా ప్రస్తుతం కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రాబోయే కాలంలో ఇది నిరంతర ప్రక్రియ. ప్రతి ఒక్క కార్యకర్త తరపున నుంచి ప్రతి ఒక్కరికి మోటివేషన్ చేసి మీకు కంపల్సరీగా ఈ లబ్ధి పొందుతారని మేము ఈ మీడియా ముఖంగా మీకు తెలియజేసుకుంటున్నాము. ఓకే, మీ ఎమ్మెల్యే గారు మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి కార్యకర్తలని, ప్రజల్ని ఇక్కడ అభివృద్ధి ఎలా చూస్తున్నారు? నియోజకవర్గం ఆయన మరి ఎలా పనిచేస్తున్నారు? మా ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారి గురించి ఆయన నేను చెప్పకున్నా కూడా ఈ వనపర్తి నియోజకవర్గం ప్రజలలో గుండెల్లో చొచ్చుకుపోయిన వ్యక్తి. పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరి గుండెల్లో ఉన్న ఏకైక వ్యక్తి మా నియోజకవర్గంలో తూడి మేఘారెడ్డి గారు. ఈయన చూసిన ఎంబడే అరే ఇలాంటి ఎమ్మెల్యే మనకు రాబోయే కాలంలో 2-3 టర్ములు కూడా ఈయననే ఉండాలి, ఈయనతోనే మనం సేవ చేయించుకోవాలి, ఇలాంటి వ్యక్తిని మళ్ళీ కోరుకొని మళ్ళీ మనం గెలిపించుకోవాలని ప్రతి ఒక్కరి అంటే పార్టీలకు అతీతంగా బ్రహ్మాండంగా మేఘారెడ్డి గారికి ఆయన పథకాలు ఒక 2-3 చెప్తానండి. ఈయన రాజకీయం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ప్రజలకు సేవ చేయాలని చాలా పెద్ద మనసు అనేది. ఎలాంటి మనస్తత్వం అంటే చనిపోయిన కుటుంబాలకు 5,000 రూపాయలు అని చెప్పి నాకు తెలిసినంత వరకు ఈ చరిత్రలో ఎవరు కూడా ఇవ్వరు. సరే ఎక్కడన్నా ఇచ్చిండొచ్చు, కానీ మాకు సంబంధించి నాకున్న అవగాహనంత వరకు 5,000 స్కీమును మాత్రం చనిపోయిన ప్రతి కుటుంబానికి ఇచ్చి ప్రజలలో పేదవారి కుటుంబాలలో వాళ్ళ ఇంట్లో ఒక అన్నగా, ఒక తమ్మునిగా అలా నిలిచిపోయిన వ్యక్తి. ప్లస్ ఇంకొకటి, ఈ బీద కుటుంబంలో ఎవరైనా పెళ్ళిళ్ళు చేసుకుంటే వాళ్ళకు 21,000 ఇచ్చి బట్టలు పెట్టేవారు. వాళ్ళకి ఏమైనా ఖర్చులకు పనికొచ్చేది కూడా అలాంటి బీద కుటుంబాలకు కూడా సాయం చేసిన వ్యక్తి. ఆ ఆదరణతోనే ఆయన అనుకోకుండా ఇక్కడ రాజకీయాల్లోకి వచ్చేసేసి బ్రహ్మాండంగా 25,000 మెజార్టీతోనే గెలవడం అంటే అది ప్రజలలో గుండెలలో నిలిచిపోయిన ఏకైక వ్యక్తి మన తూడి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇందిరమ్మ ఇండ్లు కట్టుకున్న తర్వాత ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశానికి ఆ రోజే మాటిచ్చారు. ఇందిరమ్మ ఇల్లు వచ్చిన ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి, భార్యాభర్తలకు, భర్తకు పట్టుపంచ మరియు భార్యకు పట్టుచీర, తన సొంత డబ్బులతోన గృహప్రవేశానికి నన్ను ఇన్వైట్ చేయండి, మీ ఇల్లు పూర్తయిన తర్వాత నా చేతుల మీద నేను నా ఇంటి ఆడపడుచుకు ఎలాంటి మర్యాద కానీ అలా బట్టలు పెడతామో అలాంటి గొప్ప మనసుతోన, గొప్ప ఆలోచనతోన ఈ రాష్ట్రంలోనే నాకు తెలిసిన మొట్టమొదటి వ్యక్తి ఎమ్మెల్యే గారు తూడి మేఘారెడ్డి గారు. దానికి మా అందరి గ్రామం తరపున ప్లస్ మొత్తం నియోజకవర్గం తరపున ఇందిరమ్మ ఇండ్లు కట్టుకునే ప్రతి ఒక్క కుటుంబం తరపున తూడి ఎమ్మెల్యే మేఘారెడ్డి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. ఒకరోజు అర్ధరాత్రి ఒక అబ్బాయికి 9:30 ప్రాంతంలో వెహికల్ మీద వస్తూ రోడ్డు పైన స్లిప్ అయిపోయి కింద పడిపోయి హెడ్ ఇంజురీ అయిపోయింది. శ్రీరంగాపూర్ వాస్తవ్యుడే. హెడ్ ఇంజురీ అయిపోతే వాళ్ళకి సంబంధించిన బంధువులు నాకు ఫోన్ చేసి నైట్ 10 o'clock 10:30కి అలా ఫోన్ చేసి, అన్న ఇట్లా జరిగింది, గవర్నమెంట్ వనపర్తి హాస్పిటల్ తీసుకెళ్ళాము, కండిషన్ సీరియస్గా ఉంది, అది హైదరాబాద్ తీసుకెళ్ళాలనుకుంటున్నారా అంటే ఎమ్మడే నేను తూడి మేఘారెడ్డి గారు ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి 11:30 12 o'clock అరౌండ్ ఆ ప్రాంతంలో ఫోన్ చేసి, అన్న ఇలా జరిగింది, పిల్లోనికి కొంచెం హెడ్ ఇంజూరీ అయింది, బ్లడ్ క్లాట్ అయిందని చెప్తున్నారు డాక్టర్స్, ఇమీడియట్లీ హైదరాబాద్ నిమ్స్లో జాయిన్ చేయాలంటున్నారు, అన్న మీరు ఏమన్నా హెల్ప్ చేయగలరంటే భలేవాడి నువ్వు గమ్మతున్నావు అని చెప్పి అప్పుడే జస్ట్ 15 నిమిషాలు 20 నిమిషాల్లో అక్కడ ఒక డాక్టర్ను, ఒక అంబులెన్స్ను అన్నీ రెడీ చేసేసి ఆ వ్యక్తికి అర్ధరాత్రి అయినా సరే 2 గంటల వరకు అతను మేల్కొని అతని కండిషన్ ఎలా ఉంది అని చెప్పి అతను సేఫ్ అయ్యాడు, ఓకే హీజ్ ఆల్ రైట్ అన్న తర్వాత అతను ప్రశాంతంగా పడుకున్నాడు. అలాంటి గొప్ప మనసున్న వ్యక్తి తూడి మేఘారెడ్డి గారు.